తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ఆయన తనకు పోటీ ఎవరూ లేరని స్పష్టం చేశారు. రాబోయే 10.5 సంవత్సరాల పాటు తానే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, రాష్ట్రానికి తానే రాజు, తానే మంత్రిని అంటూ రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు దేశంలో జమిలీ ఎన్నికలపైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ 2029 జమిలీలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాట్లాడిన సీఎం ఈ కేసులో దర్యాప్తు చివరి దశకు చేరుకుందని అన్నారు. దర్యాప్తు ఆధారంగా కేసులో ముందుకు వెళతామని పేర్కొన్నారు. తనకు ఎవరి విషయంలో కక్షలు లేవని, తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ కేసీఆర్ను జైల్లో పెట్టాలంటే అది నిబంధనల ప్రకారమే జరుగుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ సంభాషణలను ట్యాప్ చేస్తే ఆయుష్ తగ్గుతుందని ఎద్దేవా చేశారు. ఇతరులు కాల్స్ వినడం ఒక మానసిక రోగం అంటూ ఘాటుగా స్పందించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉన్నామన్న అంశంపైన స్పందించిన రేవంత్ కేసీఆర్ హయాం నుంచి ఆ బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు కేసీఆర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క మాట కూడా అడగలేదని, ఇప్పుడు తనని ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటూ ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నడవదని స్పష్టం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అక్రమాలు, ఫార్ములా ఈరేస్ కేసుపైన కేంద్రం చర్యలు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. త్వరలోని అన్ని సంబంధిత పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని రేవంత్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు. 3 గేట్లు మరమ్మతుల ద్వారా తర్వాత ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే దానిని తమ ప్రభుత్వం పైన నెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.